మహిళల అక్రమ రవాణాపై సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే వాటిని పూర్తి స్థాయిలో అరికట్టగలమని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు అన్నారు. ప్రపంచ మహిళల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అగెయిన్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మహిళలు చైతన్యవంతమై ఇలాంటి చర్యలను వ్యతిరేకించడంతో పాటు మహిళల కిడ్నాప్, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం తెలపగలిగే ధైర్యం కావాలని ఆయన అన్నారు. ఎవరికో జరిగితే మనకెందుకులే అనే ధోరణి మంచిది కాదని హితవు పలికారు. సబ్బవరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ సమాజంలో జరిగే అకృత్యాలపై ప్రజలు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజ్వల సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ శ్రావ్య శృతి అధ్యక్షత వహించారు. అంతకుముందు మహిళలను చైతన్యపరిచే విధంగా మండల కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. అతిథిగా హాజరైనటువంటి సిఐ గారికి, డిఆర్ఏ చూసిన ఏపీడీ గారికి, ఇంకా ప్రజల సంస్థ ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, ఐసీఎస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు కూడా నా అభినందనలు. ప్రస్తుతం సమాజంలో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది ఎక్కువగా వేధిస్తున్న సమస్య. సరిగ్గా వాళ్ళ శ్రమను దోచుకోవడానికి కానీ, శారీరకంగా దోచుకోవడానికి కానీ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ని వినియోగించుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అయితే లైంగికంగా వేధించి దోపిడీ చేసి వాళ్ళని వేరే వేరే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించుకోవడం, అలానే ఉద్యోగాలని ఆశ చూపి పిల్లల్ని కానీ యువకులను కానీ నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే దేశానికి పంపిస్తామని చెప్పి వారిని రకరకాల పద్ధతుల్లో దోచుకోవడం ఇంకొక రకమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్. ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే ముందు అవేర్నెస్ ఉండాలి. మనకి ఆడపిల్లలకి ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఎక్కువగా వేరే వాళ్ళ ప్రలోభాలకు లోటు కాకుండా ఉంటాం అన్నది వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. అలానే పిల్లలు కానీ యువకులు కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు పలానా దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని అంటే వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాళ్ళని నమ్మి వేరే చోటకు వెళితే ఏ రకంగా ఇబ్బంది పడతారన్నది కూడా దాని మీద పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. ఈ జూలై 30న ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం ఏదైతే జరుపుకుంటామో దాని మీద ఈరోజు ఈ ప్రజల సంస్థ వాళ్ళు మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా మన సిఐ గారు కూడా చాలా బాగా చెప్తారు ఈ విషయం గురించి. ఒకసారి అవన్నీ కూడా విని మీరందరూ కూడా మీ జాగ్రత్తల్లో ఉంటారని, అలాగే మన ఐసీడీఎస్ సిబ్బంది కూడా మీ దగ్గరికి వచ్చి కౌమార దశలో ఉండే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాటి గురించి కూడా తెలియజేస్తారు. అలానే పిల్లలు కూడా మీరు శ్రద్ధగా విని మీరు అటువంటి పరిస్థితులు ఎదురైనట్లయితే ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలన్నది కూడా మీరంతా గమనించుకుంటారని కోరకాల్సి వచ్చినందుకు అందరికీ అవకాశం వస్తుంది. మనం చూపించారు సినిమా, ఏ సినిమా ఖడ్గం, ఒక్క ఛాన్స్ చూసేది కాదు. అది కూడా ఒక రకమైన హోమ్ ట్రాఫికింగే. ఒక్క ఛాన్స్ ఇస్తాం, మనకి సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, మంచి అందరికీ అది ఆ విధంగా కూడా హోమ్ ట్రాఫిక్ ఉండాలి. ఇంతకుముందు చెప్పారు బొంబాయిలో అంటే అడుగుతున్న పిల్లలు రోడ్డు మీద పెడిసి ₹1,00,00,000 గడిస్తున్నారు. అవన్నీ నివారించాలంటే ముందు మనకి విద్య అవసరం, చదువు అవసరం. నెక్స్ట్ హోమ్ ట్రాఫిక్లో చెప్పుకున్న లేడీస్కి ఇంతకుముందైతే సీత యాక్ట్ కింద, పేద యాక్ట్ కింద కేసు కట్టేవారు, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద. ఇప్పుడైతే లేడీ బాధితురాలని చెప్పి లేడీని కేసు నుంచి మినహాయిస్తున్నారు. ఒక మగవాడి మీద కేసు పెట్టడం జరుగుతుందన్నమాట. రెండోది ఆర్గనైజర్ కదా. మూడోది ఏంటంటే చట్టాలు. ఇప్పుడు చూడండి, పోక్సో చట్టం ఉన్నది, ఎంత ఖచ్చితంగా ఉన్నది. ఎవరైతే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే సెక్షువల్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద డైరెక్ట్ ఒక కేసు నమోదైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేయడం ద్వారా ఆ చట్ట పరిధిలో తీసుకొచ్చి మీరు ఇలా పోక్సో కేసులు చేస్తున్నారనేసి వాటిని కూడా నియంత్రించడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మేము బలైపోయాము అది ఇదేసి లేడీస్ కొంతమంది ఏం చేస్తున్నారు అది జనరల్ వీక్నెస్. ఈ మధ్య ఒక కేసు ఉన్నది, అది వెలుగులో రాలేదు, సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకోకూడదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ చట్టాన్ని పట్టించాలి, చట్టబద్ధంగా వాటి తీసుకురావాలి. సూసైడ్ ఎప్పుడైతే మంచి చేసుకుంటారో ఎక్స్పెక్టేషన్కి ఎఫిషియన్సీకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు అర్థం ఉందా? అంటే మన
సామర్థ్యం తక్కువ ఉండి ఆశించింది ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి సూసైడ్ చేసుకుంటారు.